స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, మనం ఏం చెప్పుకుంటున్నాము, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నాం కదా బైనామియల్ థీరంలో. చూడండి, ఒక సిరీస్ ఇచ్చాడు, గివెన్ ఇచ్చింది రాస్తున్నాను. ఫస్ట్ మనం ఏం చేయాలమ్మా, ఇది ఇచ్చిన సిరీస్లో ఏమైనా మిస్ అయిందా లేదా అని చెప్పేసి జస్ట్ కంపేర్ చేసుకోండి, ఓకేనా. స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఉండాలి, మనకి 1 నుంచి ఉండాలి. 1 స్టార్టింగ్ ఉంది, నెక్స్ట్ ఉంది కదా, ఓకేనా. 1/10⁴ ఉంది, ఇక్కడ 10² ఉంది, నెక్స్ట్ 10⁶ ఉంది. ఇక్కడ చూడండి 1.3/1.2 ఉంది, అంటే ఈ 1 పాయింట్ ఇక్కడ ఏమున్నట్టు 1 ఉన్నట్టేగా, ఓకేనా. సిరీస్ ఏమి మిస్ అవ్వలేదు. ఏం చేయాలి, ఫార్ములాలోకి చేంజ్ చేసేసేయండి. ఏం చేస్తాం చేంజ్ అంటే 7/5 అనేది తీసేసేయండి. ఇక్కడ నుంచి కంపారిజన్ చేద్దాం. చూడండి, లెట్ s = 7/5 తర్వాత చూద్దాం. ఈక్వేషన్ 1 అనుకోండి దీన్ని, ఓకేనా. 1 + 1/10² + 1.3/1.2 అంటే ఇక్కడ ఏమున్నట్టు 1/1 ఉన్నట్టు, ఓకేనా. 1/10². నెక్స్ట్ దీన్ని కూడా ఏం రాసుకోవచ్చు, 10⁴ని 10² × స్క్వేర్గా రాసుకోవచ్చుగా, ఓకేనా. 1/10² × స్క్వేర్ అంటే ఏమొస్తుంది, 10⁴ కదా. నెక్స్ట్ అంటే 2 ఏం రాసుకోవచ్చు, ఇక్కడ 1 × 2ని 2 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. 5/1 × 2 × 3 అంటే ఏంటి, 3 ఫ్యాక్టోరియలే కదా. దీని చూడు 10²3గా రాస్తున్నాను, ఓకేనా. 2 × 3 అంటే 6 వచ్చేసినట్టే కదా. ఇప్పుడు కంపేర్ చేయండి, కంపేర్ RHS ఏంటి మన ఫార్ములా, 1 + 1/1 x/q. నెక్స్ట్ 1p కదా, p × p + q/2 x/q² అండ్ సో ఆన్ ఈక్వల్ టు ఏమొస్తుంది, అన్ని ప్లస్లోనే ఉన్నాయి, 1 - x - p/q, ఓకేనా. p కంపారిజన్ చేయండి, ఏముంది, p ప్లేస్లో 1 ఉంది, p ప్లేస్లో ఏముంది 1, p + q ప్లేస్లో ఏముంది 3 ఉంది, 3 అంటే p1 కదా, అంటే q = 3 - 1, q = 2 x/q ప్లేస్లో ఏముంది 1/10² అంటే ఎంత 1/100, ఓకేనా. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 100 × x = q, 100 x = q వాల్యూ ఎంత 2 అంటే ఈ 100ని ఇటు పంపించేసేసేయండి, ఏమొస్తుంది 1s 50 అంటే x వాల్యూ ఎంత వచ్చింది 1/50, ఓకేనా. LHS వైపు ఏముంది, s మాత్రమే ఉంది కదా, s = ఇంకా ఏముంది 7/5 ఉంది, 7/5. ఏం కంపారిజన్ చేయాలి, 1 - x p/q. చూడండి 7/5 x 1 - x అంటే ఏముంటుంది 1/50, 1/50 p అంటే వాల్యూ ఎంత 1, q వాల్యూ ఎంత 2 అంటే 1/2, 7/5 50 - 1 49/50 ఎంత వస్తుంది -1/2. నాకు మైనస్ ఉండకూడదు, నాకు ఇక్కడ పవర్లో మైనస్ ఉండకూడదు. ఏం చేయాలని చెప్పాను, రెసిప్రోకల్ చేయాలని చెప్పాను, అంటే రివర్స్ కదా వాల్యూ, అంటే 50/49
అంటే ఏం రాసుకోవచ్చు 1/2. 1/2 అంటే ఏంటి రూటే కదా 7/5 రూట్ 50/49 7/5 రూట్ 15 ఎలా రాసుకోవచ్చు మామూలుగా అయితే 15 ఏం రాసుకోవచ్చు 2 × 25గా రాసుకోవచ్చు 2 × 25 అంటే 5 అంటే ఎంత 25 అంటే 5² రాసుకోవచ్చుగా ఒక 5కి రూట్కి క్యాన్సిల్ కాబట్టి 5√2 రాసుకోవచ్చు 5√2 బై రూట్ 49 అంటే 7 7 జారు 49 7 అంటే చూడు ఇక్కడ 7 ఇక్కడ 7 ఇక్కడ 5 ఇక్కడ 5 ఇంకేం మిగులుతుంది మనకి √2 ఎస్ ఈక్వల్ టు సిరీస్ ఏంటి ఇచ్చింది ఇదే కదా ప్రూవ్ చేయాల్సింది మనము ఇదంతా రాసుకోండి ఓకేనా therefore ఏమి ఇచ్చాడు వాడు ఎస్ ఈక్వల్ టు 7/5 1 + 1/10² 1.3/1.2 1/10⁴ ప్లస్ అండ్ సో ఆన్ ఈక్వల్ టు √2 ప్రూవ్ చేస్తాం ఓకేనా ఫస్ట్ ఇచ్చిన సిరీస్ రాసుకున్నాము ఇక్కడ ఏం సిరీస్ ఏం మిస్ అవ్వలేదు ఆర్డర్లో రాసేసాము నెక్స్ట్ ఫార్ములా రూపంలో చేంజ్ చేసేసి ఫార్ములా కంపారిజన్ చేసుకొని పీ వాల్యూ క్యూ వాల్యూ ఎక్స్ వాల్యూ చేసేసి నెక్స్ట్ ఎల్హెచ్ఎస్ వైపు ఏముంది ఎస్ మాత్రమే ఉంది ఆర్హెచ్ఎస్ వైపు ఏముంది 7/5 ఇంటూ ఫార్ములా ప్రూవ్ చేయాలి కదా అదే మనం చేసింది ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా మన నెక్స్ట్ ప్రాబ్లం సిరీస్లో ఏమి ఇవ్వలేదు మామూలుగా ఎక్స్లో వాటిలో ఇచ్చాడు ఇక్కడ చూడండి 2 ఇచ్చాడు ఈ 2 ఈక్వల్ అంటున్నాడు ఓకేనా 2 ఈక్వల్ అంటున్నాడు నేను ఒకదాన్ని తీసుకుంటున్నాను ఎల్హెచ్ఎస్ అని దీన్ని ఆర్హెచ్ఎస్ అని తీసుకుంటాను సేమ్ ఒకే రకంగా వస్తే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవుతుంది కదా ఓకేనా ఫస్ట్ కంపేర్ చేద్దాం మన సేమ్ ఫార్ములానే కాకపోతే ఇక్కడ ఏముంది ఎక్స్లో ఉన్నాయి అంతే ఓకేనా సిరీస్ ఏం తీసుకుంటారు ఎల్హెచ్ఎస్ ఎస్ ఈక్వల్ టు అని తీసుకోండి లేకపోతే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు తీసుకోండి ఓకేనా కంపేర్ చేయండి 1 + x/1 ఫ్యాక్టోరియల్ వేస్తున్నాను 1/2 ఓకేనా కామన్ తీసేస్తాను 1/2 ప్లస్ x × x - 1 ఇక్కడ చూడండి నేను 2ని కామన్ తీస్తున్నా ఇక్కడ 2 ఉంది ఇక్కడ 2 ఉంది 2 2s కామన్ అయిపోతుంది కదా అంటే ఏం రాయొచ్చు స్క్వేర్ రాయొచ్చు ఇక్కడ 1 × 2 అంటే 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ x × x - 1 × x - 2 ఇక్కడ ఎన్ని టైమ్స్ 2 తీయచ్చు 3 టైమ్స్ 1/2 హోల్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ 3 ఫ్యాక్టోరియల్ కంపేర్ RHS కంపేర్ RHS ఏమొస్తుంది ఫార్ములా 1 + p/1 ఫ్యాక్టోరియల్ x/q ప్లస్ p × p + q/2 ఫ్యాక్టోరియల్ x/q ప్లస్ అండ్ సో ఆన్ ఏమొస్తుంది మా 1 - x - p/q వాల్యూ కంపారిజన్ చేయండి p అంటే ఎంత మా వాల్యూ 1 సారీ p అంటే ఎంత x నెక్స్ట్ p + q వాల్యూ ఎంత ఉందమ్మా x - 1 p వాల్యూ ఎంత x ప్లస్ q ఈక్వల్ టు x - 1 x క్యాన్సిల్ q ఈక్వల్ టు -1 x/q వాల్యూ ఎంత ఉంది కంపారిజన్లో 1/2 ఉంది 1/2 క్రాస్ మల్టిప్లికేషన్ చేయి 2x ఈక్వల్ టు q ఇది వచ్చిందిగా q అంటే ఎంత -1 x ఈక్వల్ టు -1/2 ఇప్పుడు ఫార్ములా ఇదేగా మనం ప్రూవ్ చేయాల్సింది తీసుకోండి p వాల్యూ ఎంత వచ్చింది x q వాల్యూ -1 x వాల్యూ -1/2 ఫార్ములా తీసుకోండి 1 - x - b/q s ఈక్వల్ టు చూడమ్మా 1 - x అంటే వాల్యూ ఎంత -1/2 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2
2 మైనస్ p అంటే ఎంత x, q అంటే వాల్యూ ఎంత -1. ఓకేనా? చూడండి 2 + 1 అంటే 3/2. ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిలేగా ఎంత ఉండిద్ది x. ఓకేనా? ఆన్సర్ ఏమొచ్చింది s ఈక్వల్ LHS వైపు 3/2 పవర్ x వచ్చింది. ఇప్పుడు RHS ఎంత వచ్చిందో చూద్దాం. RHS ఈక్వల్ టు 1 + x/3 ప్లస్ x ఇంటూ x ప్లస్ 1/3 ఇంటూ 6 ప్లస్ x ఇంటూ x ప్లస్ 1/3.6.9 ప్లస్ అండ్ సో ఆన్. ఓకేనా? ఇప్పుడు మీరే చేయండి. ఇది చేశారు కదా, సేమ్ ప్రాసెస్లో మీరే చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఏమొస్తుంది ఇక్కడ సిరీస్ కంపారిజన్లో x/1 ఫ్యాక్టోరియల్ 1/3. ఇక్కడ చూడండి 2 ఉంది కాబట్టి 2ని కంపారిజన్ చేసాం. ఇక్కడ 3 ఉందిగా మొత్తంలో. ఓకేనా? నెక్స్ట్ x ఇంటూ x ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ 1/3 హోల్ స్క్వేర్. నెక్స్ట్ x ఇంటూ x ప్లస్ 1 ఉందా. నెక్స్ట్ ఇక్కడ చూడండి x ప్లస్ 2 ఉండిద్ది సమ్లో. x ప్లస్ 2 x ఇంటూ x ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 2 3 ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఏముంది 1/3 హోల్ క్యూబ్ అండ్ సో ఆన్. ఓకేనా? కంపారిజన్ చేయండి. కంపేర్ RHS. ఓకేనా? ఫార్ములా ఏమైపోయింది 1 + p/1 ఫ్యాక్టోరియల్ x/q ప్లస్ p ఇంటూ p ప్లస్ q/2 ఫ్యాక్టోరియల్ x/q హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ఈక్వల్ టు ఏం ప్రూవ్ చేయాలి 1 - x మైనస్ p/q. ఓకేనా? కంపారిజన్ ఏంటి p ప్లేస్లో ఏముంది x. నెక్స్ట్ p ప్లస్ q ప్లేస్లో ఏముంది x ప్లస్ 1. అంటే p వాల్యూ ఎంత x ప్లస్ q ఈక్వల్ టు x ప్లస్ 1. x క్యాన్సిల్, q ఈక్వల్ టు 1 వచ్చింది. ఇక్కడ px. నెక్స్ట్ x/q ఏమైపోయిందిరా కంపారిజన్లో 1/3 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 3x ఈక్వల్ టు q వాల్యూ ఎంత x ఈక్వల్ టు 1/3. కంపారిజన్ RHSలో ఏం ప్రూవ్ చేయాలి 1 - x మైనస్ p/q. అంటే చూడండి 1 - x అంటే ఎంత 1/3 మైనస్ p అంటే ఎంత x, q అంటే ఎంత 1. నెక్స్ట్ చూడు 3 - 1 అంటే 2/3 మైనస్ x ఉంది. నాకు మైనస్ ఉండకూడదు అంటే ఏం చేయాలి రెసిప్రోకల్ చేయాలిగా. అంటే ఏమొచ్చింది ఆన్సరు 3/2x. ఓకేనా? therefore RHS ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి 3/2 హోల్ పవర్ x. ఓకేనా? LHSలో ఏమైంది 3/2 హోల్ పవర్ x. దట్ ఇంప్లైస్ మనకి ఏం ప్రూవ్ చేస్తున్నాం LHS ఈక్వల్ టు RHS ప్రూవ్ అయిపోయింది. ఓకేనా? ఇది మా కంపారిజన్ చేస్తారు. ఫార్ములా గుర్తుంటే చాలు, మీకు సమ్స్ అన్ని ఈజీగా చేయగలుగుతారు. ఈ మోడల్లో ఉన్న సమ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మోడల్లో కూడా ఒక 10 చేస్తే దీంట్లో బైనామియల్ థియరంలో ఎన్ని 7 మార్క్స్ ఉన్నాయి 2 7 మార్క్స్ ఉన్నాయి. 7 + 7 ఈ 11లో నుంచే ఒకటి వస్తుంది సిరీస్లో నుంచి. ఇంకొక 7లో నుంచి 7 or 9 ఉంటాయి. ఆ 9లో ఒకటి వస్తుంది అనమాట. 2 7s చేయగలుగుతారు. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.